హలో అండి, అందరికీ నమస్కారం. జీవితమే ఒక పాట అనే ఛానల్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? ప్రతిరోజు ఒక కొత్త జ్ఞాపకం, ప్రతిరోజు ఒక కొత్త అనుభవంతో మీ జీవితం కూడా ఒక అందమైన పాటలా సాగిపోవాలని ఆశిస్తూ ఇవాల్టి వీడియో స్టార్ట్ చేసేద్దాం. అసలు నిజంగా చెప్పాలంటే ఈరోజు వీడియో తీద్దామని నాకు అసలు ప్లాన్ లేదు. కానీ అలా కూర్చొని ఉంటే బాల్కనీలో సడన్గా వర్షం స్టార్ట్ అయింది. ఇంకా అప్పటికప్పుడు అనుకుని తీసిన వీడియో అండి ఇది. అసలు ఈ సంవత్సరం చాలా ఎండలు కాసాయి కదండి, అసలు భరించలేకపోతున్నాం. అంత ఎండల్లో కొంచెం ఉపశమనంగా ఈ తొలకరి స్టార్ట్ అయింది కదండి, మనసుకు ఎందుకో చాలా ఆనందంగా అనిపించింది. అలా 10 నిమిషాలు అట్లా బాల్కనీ గార్డెన్లో తిరిగాను. సాయంత్రం పూట అసలే బయట వర్షం పడుతుంది. ఈ వాతావరణానికి అందరికీ ఏమనిపిస్తుందో తెలుసు కదండి. సో నాకు కూడా అలాగే టీ పెట్టుకొని తాగదాం అనిపించింది. సరే లోపలికి వచ్చి టీ పెట్టుకున్నాను. ఇంకా టీ బయటికి తెచ్చుకొని కాసేపు అలా వర్షం చూస్తూ తాగాను. నాకైతే ఈ టీ టైం అంటే చాలా ఇష్టం. మన కోసం మనం స్పెండ్ చేసుకునే టైంలో అతి ముఖ్యమైన టైం ఈ 10 నిమిషాలుగా నేను భావిస్తాను. ఇంకా ఏ పనులున్నా ఏమున్నా వదిలేసి ఆ 10 నిమిషాలు మాత్రం అదే ఎంజాయ్ చేస్తాను. ఇంకా బాబు స్కూల్ నుంచి వచ్చే టైం అయిపోయిందని లేచి తీసుకురావడానికి స్టార్ట్ అవుతున్నాను. ఈరోజు సాయంత్రం స్నాక్స్కి వడలు చేద్దామని లంచ్ టైంలో నానబెట్టానండి పప్పు. ఆల్మోస్ట్ 3 గంటలు అయిపోయింది ఇది నానబెట్టి. సో ఇంకా చేద్దామని స్టార్ట్ చేస్తున్నాను. నాకు తెలిసి ఈ వడలు చేయడం అనేది అందరికీ వచ్చిన ప్రాసెసే అనుకుంటాను. దీన్ని మరీ స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదనుకుంటున్నాను. కానీ నా విషయానికి వస్తే ఈ వడలు నేర్చుకునే ప్రాసెస్ వెనుక ఒక చిన్న జీవిత పాఠం నేను నేర్చుకున్నానండి. ఆ చిన్న స్టోరీ ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. పెళ్ళైన కొత్తల్లో అసలు ఈ వడలు చేయడం నాకు వచ్చేది కాదండి. వడలే కాదు, అసలు వంటే సరిగ్గా వచ్చేది కాదు. బేసిక్ వంట కూడా రాదంటే పప్పు అవి కూడా రాదన్నమాట. అప్పుడు ఇలాగ యూట్యూబ్ కూడా అంత ఫేమస్ కాదు, అందులో చూసి నేర్చుకుందామంటే ఇది ఎప్పుడు 2017 మాట అండి. అయితే పెళ్ళైన కొత్తల్లో మా ఇంటికి ఒక బంధువు వచ్చారు. ఆ రోజు వడ చేద్దాం అనుకున్నాను. సరే ఎలాగో ఒక ట్రై చేద్దామని అయితే స్టార్ట్ చేశాను. అంతా వంట చేసి ఫైనల్గా వడ చేద్దామని స్టార్ట్ చేశాను. అయితే అసలు రావడం లేదు, అంటే అసలు షేప్లోకే రావడం లేదు. శతవిధాల ప్రయత్నించాను కానీ రాలేదు. ఫైనల్గా ఏం చేయాలో అర్థం కాక ఇంకా ఆ పిండితో బోండల్లాగా వేసి పెట్టేశాను. ఇంకా ఆ రోజుతో అయిపోయింది అది. కానీ ఆ రోజు నేను చాలా ఫీల్ అయ్యాను. వడ అనేది ఒక బేసిక్ వంట కదా, ఒక హౌస్ వైఫ్కి ఖచ్చితంగా రావాల్సిన వంట కదా, ఇది రాకపోతే కష్టమేనని ఇంకా అప్పటి నుండి ఎవరొచ్చినా వడలు చేయడం మొదలుపెట్టాను. మళ్ళీ రాలేదు. అంటే పిండి పలసగా అయిందని అనిపించింది. రుబ్బేటప్పుడు నీళ్లు తక్కువగా వేయాలి అని అర్థమైంది. రెండోసారి వేసేటప్పుడు వడ షేప్ వచ్చింది కానీ గట్టిగా వచ్చాయి. అంటే పిండి ఇంకొంచెం వదులుగా ఉండాలని నేర్చుకున్నాను. తర్వాత ఇంకో పెద్ద పని ఏంటంటే ఆ వడని నూనెలోకి వదలడం అనమాట. అసలు ఫస్ట్‌లో వదిలేటప్పుడు తెలియకుండా పిండితో పాటు వేలు చివర్లు కూడా నూనెలో తగిలేసేటివి. ఇన్ని ప్రయత్నాల తర్వాత నేనైతే పర్ఫెక్ట్‌గా వడ చేయడం అయితే నేర్చుకున్నాను. అసలు ఈ కథంతా ఎందుకు చెప్పానంటే, లైఫ్‌లో ఏ పనైనా మనం మొదటిసారి చేసినప్పుడు అంత పర్ఫెక్ట్‌గా రాకపోవచ్చు. కానీ ప్రయత్నం ఆపకుండా ఉంటే ఒకరోజు ఖచ్చితంగా ఆ తప్పుల నుండి మనం నేర్చుకొని మనం కోరుకున్న ఫలితం తప్పకుండా వస్తుంది. అదైతే నేను ఈ కథ నుంచి నేర్చుకున్నాను. ఈ కథ కొందరికి సిల్లీగా అనిపించవచ్చు, కానీ వడ వెనుక ఉన్న లైఫ్ లెసన్ ఇదే నాకైతే. ఇంకా ఈరోజు వడకథకు వస్తే మా ఇంటికి మా మరిది ఇంకా మా తోడుకోడలు వచ్చారు. ఆ అమ్మాయికి నేను చేసే వడలంటే చాలా ఇష్టం కాబట్టి చేస్తున్నాను స్నాక్స్లోకి.
వడలు చేయడం అయితే పూర్తయిపోయిందండి. దాంట్లోకి కాంబినేషన్‌గా నేను ఎర్రకారం వేస్తున్నాను. మోస్ట్లీ మేము ఎర్రకారమే వాడతాము వడలోకి, బోండాలోకి. చాలా బావుంటుంది. ఇంకా వాళ్ళకి పెట్టి నేను తినేసాను. తర్వాత కొంచెం ఆయిల్ అంతా స్టవ్ మీద పడుంటే అది క్లీన్ చేస్తున్నాను. వడ చేసేటప్పుడు కొంచెం కొంచెం కింద పడి ఆ చుక్కలు అవన్నీ కూడా స్టిక్కీగా ఉంటుంది కదా పిండి. అదంతా ఉండకుండా అప్పటికప్పుడే బండ స్క్రబ్తో పెట్టి కడిగేసి తుడిచేస్తున్నాను. తర్వాత మళ్ళీ పని తగ్గుతుంది కదా, మళ్ళీ ఎండిపోయాక అదే మనకు చాలా కష్టమైన పనిగా ఉంటుంది. ఇంకా బండంతా క్లీన్ చేసేసాక పడిన గిన్నెలన్నీ కడిగేసి ఒకసారి పైన చెత్తలు తోసేసి తర్వాత ఇంకా మళ్ళీ రాత్రికి డిన్నర్కి ఏదో చూసుకోవాలండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మీ అభిప్రాయాలను కమెంట్స్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.